హలో అండి, నేను మీ భూమి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా కొబ్బరి చట్నీ ఎట్లా చేయాలో చూద్దాం. ఈ కొబ్బరి చట్నీని దోశతో కానీ అన్నంతో కానీ తింటుంటే ఉంటుంది అబ్బా. ఇంకెందుకు లేట్, కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ ఎక్కాక అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా బాగా వేడిగా అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కోకోనట్ ముక్కలు కానీ లేకుంటే కోకోనట్ తురుము ఉంటే తురుము కూడా వేసుకోవచ్చు. నేనైతే కోకోనట్ ముక్కలు వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇలా అన్నీ కోకోనట్ ముక్కలన్నీ ఆయిల్లో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ కోకోనట్ ముక్కలన్నీ ఒక 50% వేయించుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో శనగపప్పు వేసుకుంటున్నా. తర్వాత ఇందులోనే కొంచెం మినప్పప్పు వేసుకుంటున్నా. నెక్స్ట్ ముందు క్లీన్ చేసి పెట్టుకున్న కొంచెం కరివేపాకు, తర్వాత ఒక 8 to 9 ఎండుమిర్చి, తర్వాత గ్రీన్ చిల్లీ. ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ 2 తీసుకున్నాను, ఎందుకంటే స్పైసీ చాలా ఎక్కువ అయిపోద్ది. ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను కదా. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకుంటున్నాను. కొబ్బరి చట్నీ ఈ స్టైల్లో చేస్తే చాలా ఈజీగా అయిపోద్ది, చాలా తక్కువ టైం తీసుకుంటుంది. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నా. ఇప్పుడు ఇందులోనే ఒక 7 to 8 వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటున్నా పొట్టు తీసి. తర్వాత వీటన్నిటిని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకుంటే మాడిపోతాయి. అన్నీ వేసుకున్నాం కదా ఇందులో. ఇదే స్టైల్లో కొబ్బరి చట్నీ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నంలో తింటుంటే భలే ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని వేసుకుంటున్నా. తర్వాత వీటన్నిటిని ఇలా కలుపుకోవాలి. చక్కగా కలిపి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వీటన్నిటిని వేయించుకోవాలి. మాకైతే కేరళలో చాలా మంచి కొబ్బరికాయలు దొరుకుతాయి, చాలా తీయగా ఉంటాయి, కానీ కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. చూసారుగా గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక 15 minutes చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో వీటన్నిటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ బౌల్లో వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా సాల్ట్. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నా. చూస్తున్నారుగా, ఈ ముక్కలన్నీ ములిగేటట్టు వాటర్ వేసుకోవాలి. తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బర్గ్గా ఉండేటట్టు చేయండి. ఇగో నేను చూపిస్తున్నాను కదా, ఎట్లా ఉందో అలాగే మిక్సీ పట్టేసుకోండి. అయిపోయిందండి, ఎంతో టేస్ట్ అయిన కొబ్బరి పచ్చడి రెడీ.